అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత ముందుగా సమాజ మందిరంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకువెళ్తారు. సమాజ మందిరంలోనికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ప్రధాన యాజకులుగా ఇద్దరు మనకు కనిపిస్తూ ఉంటారు బైబిల్లో. ఒకరి పేరు ఏంటంటే అన్న, ఒకరి పేరు అన్న, ఇంకొకరి పేరు కయాపా. వీళ్ళు చేసిన విచారణలో చాలా మంది యేసుక్రీస్తు వారి మీద అబద్ధ సాక్ష్యము పలుకుచూ ఉంటారన్నమాట. అబద్ధ సాక్ష్యం పలుకుచుండగా ఒక ఇద్దరు వచ్చి ఏమంటారంటే, ఇతడు దేవాలయమును కూలగొట్టి 3 దినములలో తిరిగి నిర్మిస్తానని చెప్పాడు అని చెప్పేసి ఆ ప్రధాన యాజకుడికి చెప్తాడనమాట. ఈ మాట విన్న యాజకుడు అడుగుతాడు క్రీస్తుని, ఏమనంటే నువ్వు నిజంగా క్రీస్తువా, నువ్వు నిజంగా మెస్సయ్యవా అని చెప్పేసి ఆ ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అడగడం జరుగుతుంది. అడిగిన తర్వాత యేసు ప్రభు వారు ఈ జవాబు ఇస్తారనమాట. ఏమనంటే, తండ్రి పక్కన కుడి పార్శ్వమున నేను కూర్చుండగా మీరు చూచెదరు అని చెప్పేసి అనగానే అతను ఏం చేస్తాడంటే తన అంగీని చెప్పుకొని ఈ యేసు ప్రభు దైవ దూషణ చేశాడు, ఇతను నిత్యముగా మరణానికి పాత్రుడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారిని పిలాతు దగ్గరికి పంపిస్తాడు. పిలాతు ఏం చేస్తాడంటే ముందుగా హేరోదు దగ్గర పంపిస్తాడు. కానీ హేరోదు మహారాజు ఏం చేస్తాడంటే, అంతకు ముందే బాప్తిసమిచ్చి యోహానుని హేరోదు రాజు చంపి ఉంటాడు. ఆ శాపం అతని మీద ఈ జీవితంలో ఇంకా కనబరచబడుతూ ఉంటుంది. కాబట్టి అతను ఏం చేస్తాడంటే, యేసు ప్రభువు నందు నాకు ఏ విధమైనటువంటి అపరాధం కనిపించలేదు అని చెప్పేసి కొంతసేపు అతని ఆస్థానంలో యేసు ప్రభువును ఉంచుకుని అపహాసం చేసి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపిస్తారు. పిలాతు దగ్గరికి పంపించిన తర్వాత ఈసారి పిలాతు ఏం చేస్తాడంటే, కొరడా దెబ్బలు కొట్టండి, కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత పస్కా పండుగ రోజు మనం ఖైదీని విడుదల చేస్తాం కదా, అలాగా యేసు ప్రభువును విడుదల చేద్దామని చెప్పేసి అన్న ఆలోచనలో పిలాతు ఉంటాడు. అప్పుడు ఆ సమయంలో యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టిన తర్వాత యేసు ప్రభు వారిని బరబ్బాని పక్కపక్కన పెడతారు. యేసు ప్రభు వారిని బరబ్బాని పక్కపక్కన పెట్టి ప్రజలను అడుగుతాడు అనమాట పిలాతు, నీకు యేసు ప్రభు కావాలా బరబ్బా కావాలని చెప్పేసి అడిగితే ప్రజలందరూ ఏమని అంటారండి, మాకు బరబ్బానే కావాలి అంటారు. ఎందుకు యేసు నీతిమంతుడుగా అడిగితే వద్దు మాకు బరబ్బానే కావాలి, యేసుని మాత్రం సిలువ వేయండి అని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. అక్కడ చెప్పడం జరిగిన తర్వాత ఇంక చేసేదేమీ లేక పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ శిక్షను విధిస్తాడు. విధించిన తర్వాత తన చేతిని కడుక్కొని ఈ పాపము నా మీద ఉండకూడదు అని చెప్పేసి ప్రజలందరి ముందు చెప్తాడు. అప్పుడు ప్రజలు ఏమంటారండి, నా మీద మా పిల్లల మీద ఈ పాపం ఉండాలని చెప్పేసి వాళ్ళు పలుకుతుంటారు. అటు సమయంలో యేసుక్రీస్తు వారు కల్వరి శిలువకి అప్పగించిన తర్వాత ఎటువంటి హింసలు ఎదుర్కొన్నారు, ఎటువంటి అవమానాలు యేసుక్రీస్తు ప్రభు వారికి చేశారు, ఎంతగా ఆయనను అవహేళన చేశారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు గ్రహించాలండి. ముందుగా ఏం చేశారంటే యేసుక్రీస్తు వారి వస్త్రాలను తీసివేశారంట. వస్త్రాలను తీసివేసి ఒక ఎర్రటి అంగీని ఆయనకి తొడిగారంట. ఎర్రటి అంగీని తొడిగిన తర్వాత ఆయనని కొట్టేవారంట. కొట్టారు, తలకేమో ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత కళ్ళకి గంతలు కట్టారంట. కళ్ళకి గంతలు కట్టి అరచేతితో యేసయ్యను కొట్టుచు, ప్రవక్త నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించమని చెప్పేసి అవహేళన చేశారంట. ఇది మనకు వాక్యంలో చదివినట్లయితే క్లియర్ గా కనిపిస్తుంది. తర్వాత ఏం చేశారంటే ముఖము పైన ఉమ్ము వేశారంట. ముఖము పైన ఉమ్మి వేశారు. అంతటి అవమానాన్ని యేసుక్రీస్తు వారు మన కోసం, నీ కోసము నా కోసము అనుభవించాలన్న సంగతి మనం గ్రహించాలి. తర్వాత మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆ సిలువను మోసుకుని వచ్చి గొల్గొతా కొండ మీద ఆయన సిలువ వేయబడుచుండగా
సిలువ వేయబడ్డారు, కానీ వీళ్ళ కింద మాత్రం ఆయనని అవహేళన చేయడం మాత్రం ఆపలేదంట. కింద నుంచి ఏమంటున్నారంటండి, యూదులు రాజు అయితే కిందకి దిగి నువ్వు రక్షించుకో అని చెప్పేసి అవహేళన చేయకుండా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. అట్టి సమయంలో ఇన్ని రకాలైన అవమానాలు యేసుక్రీస్తు వారు ఎదుర్కొంటున్నప్పుడు పలికిన మాట ఇది. ఏమని పలికానండి? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అన్న మాట మనకు కనిపిస్తుంది. ఈ మాటని చూసినట్లయితే ఇది తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారు చేస్తున్న ఒక ప్రార్థన. అంటే ఆయన చిట్ట చివరి గడియల్లో క్రీస్తు వారు మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే ప్రార్థన చేశారని చెప్పేసి లేఖనం చూసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా యేసుక్రీస్తు వారు పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారండి? బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం పొందుచు స్టార్ట్ చేసినట్టు మనం బయట చూసినట్లయితే తెలుస్తుంది. ఎక్కడంటే లూకా సువార్త 3వ అధ్యాయం 21 ఒకసారి చదువుతారా? చాలండి. అక్కడ ఏం చేశాడంటే యేసు ప్రార్థన చేశాడంటండి. అది యేసు ప్రభు వారి మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు చేసిన మొట్టమొదటి ప్రార్థనగా మనం గుర్తించుదాం. ఆయన స్టార్ట్ చేయడం ప్రార్థనతో స్టార్ట్ చేశాడు. అలాగే ఇప్పుడు చనిపోయే దినములో కూడా, చనిపోయే గడియలో కూడా ప్రార్థన ఆయన చేయుచుండుట మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ప్రార్థన మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనది. మనం ప్రార్థన చేస్తున్నామా, దేవుని సన్నిధిలో కనిపెడుతున్నామా అన్న విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మనం చూస్తున్నట్లయితే యేసు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడండి? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన శత్రువుల కోసం, తనని హింసించు వారి కోసం యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయుచుండుట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే ఈ ప్రార్థన చేయడం ద్వారా ఒక ప్రవచనము నెరవేర్చబడిందంటండి. ఎక్కడంటే యెషయా సువార్త 53:12లో చూసినట్లయితే అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసేను అని చెప్పేసి దేవుని లేఖనంలో రాయబడి ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాడండి? తిరుగుబాటు చేసిన వారి గురించి యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించగలం. 2వ పాయింట్ మనం చూసినట్లయితే క్రీస్తు తాను ప్రజలలో ఒకనిగా ఎంచుకున్నాడు. తను ప్రజలలో ఒకనిగా అనుకున్నాడు అనమాట. మానవుడిలో కలిసిపోయాడు అతను. ఎలాగంటే ఇంతకు ముందు ఎప్పుడు క్షమించాల్సి వచ్చినా యేసుక్రీస్తు వారు డైరెక్ట్ గా క్షమించేవారంటండి. మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మత్తయి సువార్త 9:2లో చూసినట్లయితే పక్షవాయువుతో మంచము పట్టిన ఒక్కడిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చారంటండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తే వారి యొక్క విశ్వాసము చూచి నీ పాపములు క్షమించబడినవి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు డైరెక్ట్ గానే ఆయన్ని క్షమించారంటండి. ఇక్కడ ఎప్పుడు తండ్రిని అడగలేదంట, క్షమించు తండ్రి ఈ పాపని అని చెప్పేసి అడగలేదంట. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది శాస్త్రులు ఏమనుకున్నారంటే క్షమించడం అనేది దైవికమైన హక్కు. ఫర్గివ్నెస్ ఇస్ ఎ డివైన్ ప్రెరోగేటివ్. ఆ దైవికమైన హక్కుని ఈయన ఎలా వినియోగించుకోగలడు, ఈయన దైవ దూషణ చేయుచున్నాడా అని చెప్పేసి వారి మనసులో వారు అనుకుంటూ ఉన్నాడంట. అనుకుంటుంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లేఖనం చెప్పారంట. ఎక్కడంటే మత్తయి సువార్త 9:6 ఒకసారి చూడండి. అయినను పాపం క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలెను అని చెప్పి ఆయన పక్షవాయు గల వాడిని చూసి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీటికి పొమ్మని చెప్పక వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూసి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచింది. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఏమవుతుందండి? పాపము క్షమించుటకు
మనుష్య కుమారుడికి అధికారం కలదు. భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం కలదు అన్న వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. రెండో ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే లూకా సువార్త 7:47-48 చూసినట్లయితే ఒక స్త్రీ విస్తారముగా పాపము చేసి ఆమె పాపములను యేసుక్రీస్తు యందు ఒప్పుకుందంటండి. ఒప్పుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, నీ పాపములను క్షమించబడినవి అని చెప్పేసి ఆ లేఖనంలో చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ డైరెక్ట్ గా మరి ఎంతమందిని క్షమించిన దేవుడు సిలువలో ఆయనని హింసించిన వారిని ఎందుకు డైరెక్ట్ గా క్షమించలేదని మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు వారు దైవ కుమారుడైన ఈ భూమిలోకి ఎలా వచ్చాడంటే మనుష్య కుమారుడిగా నీ కోసం నా కోసం బలి అవ్వడానికి వచ్చినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు భూమిపై నుంచి ఎత్తబడ్డాడండి. భూమిపై నుంచి ఎత్తబడి సిలువ మీద ఉన్నప్పుడు ఆయన దైవికమైన హక్కులను విడిచిపెట్టాడంట. హీ లెఫ్ట్ హిస్ డివైన్ ప్రెరోగేటివ్స్ అని చెప్పేసి వాక్యం చూసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకు ఆయన ఉపయోగించుకోలేదంటే, నీ పాప భారము ఆయన మీద ఉంది, నీ పాప భారము ఆయన మీద వేసుకున్నాడు, నీకు బదులుగా ఆయన సిలువ మీద వేలాడుచున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు ఈయన మామూలు మనిషిగా ఆయన ఎంచుకున్నాడంటే, ఆయన మన పాపములు మోయడానికే మామూలు వ్యక్తిగా ఉన్నాడన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. మూడో పాయింట్ మనం చూసినట్లయితే మానవ హృదయం యొక్క అంధత్వం, ద బ్లైండ్నెస్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ వాక్యంలో మనకి ఏం కనబడుతుందంటే, ప్రజల యొక్క అంధత్వం కనబడుతుంది. వారికి తెలియదండి యేసు ప్రభు నీతిమంతుడని వారికి తెలియదా? ఏ పాపము చేయలేదని చెప్పేసి వాళ్ళకి తెలియదా? వాళ్ళు క్రీస్తును సిలువ వేస్తున్నారు అన్యాయంగా అని చెప్పేసి వాళ్ళకి తెలియదా? తెలిసినా సరే వారు హృదయములు మూసుకుపోయి ఆయన మెస్సయ్యని గ్రహించకుండా వారు క్రీస్తుని సిలువ వేయమంటున్నారు. ఈ సైనికులు క్రీస్తుని అవహేళన చేయుచుండుట మనం చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే పాత నిబంధనలో చాలా ప్రవచనాలు యేసుక్రీస్తునందు నెరవేర్చబడ్డాయండి. అదే కాదు, ఆయన భూమి యందు మాట్లాడినప్పుడు ఆయన బోధించిన బోధ చాలా అపూర్వమైనదండి. ఏ మనుషుడు ఎన్నడూ కూడా అలాంటి మాటలు మాట్లాడలేదని చెప్పేసి లేఖనాల్లో కూడా రాస్తున్నది. ఎక్కడంటే యోహాను రాసిన సువార్త 7:46 ఒకసారి చదివినట్లయితే, యోహాను 7:46, ఆ బండ్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాట్లాడలేదనేది. చూసారండి, ఆ బండ్రోతులు ఎవరండి? యేసుని సిలువ వేయమన్న మనుషుల్లో ఒకడే. అతను ఏమంటున్నాడు? ఎన్నడును ఎవడును యేసుక్రీస్తు మాట్లాడినట్టు మాట్లాడలేదు. ఆయన నీతి పరుడు, ఏ పాపము ఎరుగని వాడు. ఇలాంటి వారు భూమి మీద ఎవరూ జీవించలేదు. ఆయనకు జన్మతః పాపము లేనివాడు అన్న విషయాన్ని వారు గ్రహించలేక వారి హృదయం అంధత్వంలో ఉంది. ఈరోజు నీవు నేను ఏం చేస్తున్నామండి? మనం గ్రహిస్తున్నామా యేసయ్యే దైవ కుమారుడు అని చెప్పేసి మనం అనుకుంటున్నామా? మన హృదయాల్లో అంగీకరించామా? ఆయన ఇచ్చు రక్షణను మనం స్వీకరిస్తున్నామా అన్న విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ నువ్వు స్వీకరించకపోతే ఈ రోజు కూడా నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేయుచున్నావు అని చెప్పి నీవు ఒకసారి ఆలోచించుకోవాలి. నాలుగో విషయం చూసినట్లయితే ద లవ్లీ ఎగ్జాంప్లిఫికేషన్ ఆఫ్ హిస్ ఓన్ టీచింగ్. యేసు తాను బోధనలకు ఉదాహరణగా జీవించాడంట. యేసు తాను బోధనలకు ఉదాహరణగా జీవించాడు. ఇక్కడ చూసినట్లయితే కొండ మీద ఒకసారి యేసుక్రీస్తు వారు
ఏమని చెప్తారంటే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే మీ శత్రువులను క్షమించుడు అని చెప్పేసి యేసు చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడు? శత్రువులను ప్రేమించండి అని చెప్పేసి చెప్తున్నాడు. వారి కొరకు ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేయమని ఎందుకు చెప్తున్నాడంటే, మనకు వాక్యం తెలియజేస్తుందండి, ఏ విధమైన పాపం చేసినా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే మీరు క్షమించేయాలి అని చెప్పేసి ఈ వాక్యం చెప్తుందా? మన బైబిల్ బోధిస్తుందా? అలాగని లేదు, అలా బోధించలేదు బైబిల్. బైబిల్ ఏం చెప్తుందంటే, లోక సువార్త 17:3-4 చూసినట్లయితే, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము అని చెప్పేసి ఈ లేఖనం తెలియజేస్తుంది. దాని అర్థం ఏంటండి? ఊరికి క్షమించేయడం కాదు, తప్పు చేసిన వ్యక్తికి పశ్చాత్తాపం అనేది రావాలి. పశ్చాత్తాపం వచ్చినప్పుడే నువ్వు క్షమించగలవు. ఒకవేళ ఆ వ్యక్తికి పశ్చాత్తాపం అనేది రాలేకపోతే నువ్వు ఆ వ్యక్తి మీద ద్వేషము, దురుద్దేశము నీ మనసులో ఉంచుకోకూడదు. అది ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. కాబట్టి ఈ విషయం గూర్చి, నీ శత్రువుల గూర్చి, నిన్ను బాధించిన వారిని గూర్చి నువ్వేం చేయాలంటే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలని చెప్పేసి ఈ లేఖనంలో క్లియర్గా తెలుస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఏం చేశారంటే, యేసయ్య తండ్రికి వారి గురించి అప్పచెప్పాడంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో తెలియదు కనుక వీరు క్షమించమని తండ్రికి అప్పచెప్పాడు. డైరెక్ట్గా ఆయన క్షమించలేదు ఇక్కడ. కాబట్టి యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకోవాలి. ఐదో పాయింట్ చూసినట్లయితే, మ్యాన్స్ గ్రేట్ అండ్ ప్రైమరీ నీడ్, మానవుడి యొక్క ప్రధాన మరియు ప్రాముఖ్య అవసరము. మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనందరం పాపులమే. అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాము. నీకు ఎంత మంచి స్వభావం ఉన్నా సరే, ఎంత మంచి క్యారెక్టర్ ఉన్నా సరే, నువ్వు ఎంత నీతిగా ఈ ప్రపంచంలో జీవించినా సరే, నీ పాపమును సెటిల్ చేసుకోకపోతే దేవుడి ముందు నీవు నిత్య నరకంలోనికి వెళ్తామని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. మన ఎగ్జాంపుల్ చూసినట్లయితే, నీకు ఎంత మంచి జోళ్ళు ఉన్నా నీకు పక్షవాయు వచ్చినట్లయితే ఆ జోళ్ళు అక్కడికి రావు. నీకు ఎంత మంచి కళ్ళోడు ఉన్నా నువ్వు గుడ్డివాడు అయితే ఆ కళ్ళోడు నీకు ఎందుకు పనికిరాదు. అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా, ఎంత న్యాయంగా బ్రతికినా, నీ పాపము యేసు దగ్గర ఒప్పుకోకుండా నీ బ్రతుకు జీవించినట్లయితే నీ బ్రతుకు ఏమవుతుందండి? నరకం దగ్గరికే వెళ్తుంది. కాబట్టి మనం క్షమాపణ గురించి చూసినట్లయితే, క్షమాపణ అనేది మానవుడి యొక్క ప్రథమ మరియు ప్రాముఖ్య అవసరమని మనం గ్రహించాలి. క్షమాపణలో 2 రకాలు ఉంటాయండి. మానవ క్షమాపణ, రెండవది దైవికమైన క్షమాపణ. మానవ క్షమాపణ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే, ఇట్స్ ద మ్యాటర్ ఆఫ్ లీనియన్సీ అండ్ లాక్సిటీ. సున్నితత్వము, సౌమ్యత్వము, న్యాయము మీద డిపెండ్ అయి ఉంటుంది క్షమాపణ, మానవుడి క్షమాపణ. దేవుని క్షమాపణ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఆయన కృప మీద డిపెండ్ అయి ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన కృప చూపిస్తాడు, కానీ ఆయన ధర్మశాస్త్రమును, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రమును పక్కన పెట్టే వ్యక్తి కాదు. ఆయన ఆల్రెడీ మోషేకు ధర్మశాస్త్రం ఇస్తాడు. మీరు తప్పు చేసినట్లయితే దానికి దహన బలి అర్పించాలని చెప్పేసి మనం నిర్గమకాండం చూసినట్లయితే మనకు తెలియజేయబడుతుంది. అలాగే ఇక్కడ మనం తప్పు చేసాం కాబట్టి మనకు బదులుగా ఆయన ఏకైక కుమారుణ్ణి ఈ భూమిపైకి పంపి నీ కోసము నా కోసము ఆ కల్వరి శిలువ పైన ప్రాణత్యాగం చేశాడన్న విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మనం చూసినట్లయితే, విమోచించు ప్రేమ యొక్క విజయం, ద ట్రయంఫ్ ఆఫ్ రిడీమింగ్ లవ్.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4 ఒకసారి చదువుతారండి. ఏడో కూడా చదవండి ఒకసారి. 13:7. ఇక్కడ ఏం తెలియబడుతుందంటే యేసుక్రీస్తు వారి ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందట. నువ్వు ఎంత పాపము చేసినా సహిస్తాడు. ఎందుకు? ఏదో ఒక రోజు నువ్వు మారుతావు, తనలోకి వస్తావు అన్న నమ్మకం ద్వారా చాలా ఓర్చుకుంటాడంటండి. మనం ఎంత పాపములు చేసినా యేసుక్రీస్తు ప్రభు వారు ఓర్చుకుంటాడంట. ఆయన నిరీక్షిస్తాడంట. ఆయన యొక్క ప్రేమ నిరీక్షించబడుతుందని చెప్పేసి మనం ఈ లేఖనంలో చూసినట్లయితే మనకు తెలియజేయబడుతుంది. మరణపాయ స్థితిలో శత్రువుల గురించి ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉన్నారా? వారిని హింసించే వారిని, మరణానికి పాత్రలు చేసిన వారిని గురించి ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారండి? అసలు యేసుక్రీస్తు వారు తప్ప ఎవరో కనిపించారు మనకి. మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే సంసోనుకు తన బలమంతా ఎక్కడ ఉందండి? ఆ విషయం తెలిసిన అన్ని జనులు ఏం చేశారు? తన కళ్ళుని ఏం చేశారు? తీసివేసి అతని బలమంతా పోయిన తర్వాత 2 స్తంభాలకి అతని చేతుల్ని కట్టివేసి ఉంచారంటండి. 2 స్తంభాలకి కట్టివేసి ఉంచిన తర్వాత సంసోను దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? జ్ఞాపకం చేసుకో, నా బలం ఒకసారి తిరిగి ఇవ్వమని చెప్పేసి ప్రార్థన చేయడం మనం గమనిస్తున్నాం. ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే సంసోను శత్రువులు మన్నించాడా? ఆ శత్రువులందరినీ హతమార్చుట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ మన యేసు ప్రభు వారు ఏం చేశారంటే శత్రువుల్ని క్షమించాడు. క్షమించే గుణము ఎవరికోగానే ఉండదు. యేసుక్రీస్తు వారు మనందరికీ మాదిరికరమైన దేవుడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదే కాదు, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత స్టెఫను అనే భక్తుడు బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటాడు. స్టెఫను ఎలా చంపబడ్డాడో మీకు తెలుసండి? రాళ్లతో కొట్టాడు. రాళ్లతో కొట్టే ముందు స్టెఫను చేసిన ప్రార్థన ఏంటో మీకు తెలుసా అండి? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59-60. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలులోని, ప్రభువా, వారి మీద ఈ పాపం మాపుమని గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికి నిద్రించాను. మనం ఈ వాక్యం చూసినట్లయితే స్టెఫను ముందుగా ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడంటే కాదండి, తన గురించి తాను ప్రార్థన చేసుకున్నాడు. తన ఆత్మని చేర్చుకోమని స్టెఫను ప్రార్థన చేయడం మనం గమనిస్తున్నాం. తర్వాత ఎవరి గురించి ప్రార్థన చేశాడంటే తన శత్రువుల గురించి ప్రార్థన చేశాడు. కానీ యేసు ప్రభువు ఏం చేశాడు? ఇక్కడ తన శత్రువుల గురించి మొదలుగా ప్రార్థన చేసి తన గురించి తాను తర్వాత పలికిన మాటల్లో మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాదిరికరమైన బ్రతుకు ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు వారిని చూసి నేర్చుకోవాలి. ఒక పవిత్రమైన మహిమ గల జీవితం ఎలా జీవించాలంటే యేసు ప్రభు వారిని చూసి నేర్చుకోవాలి. ఆయన ఇచ్చు రక్షణను మనం తీసుకోవాలి. ఆయన రక్తంతో మనం కడగబడ్డామని మనము హృదయంతో నమ్మాలి. యేసు ఈ మాట చెప్పుతున్నట్టు వీరేమి చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పినట్టు మన బ్రతుకులలో ఎవరైతే మన గురించి తప్పుగా మాట్లాడుచున్నారో, ఎవరైతే మనల్ని హింసించుచున్నారో అటు వారి గురించి మనం ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేసి యేసుక్రీస్తు వారి మాదిరి మన జీవితంలో ఉండాలి.
ఆయన వెంబడించి ఆయన అనుసరించి ఆయన జీవించినట్టు మనం జీవించాలని ఈ వాక్యం తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. వినికిడిలో దీవించిన కాక. రెండో మాట లోక సువార్త 23:43. అందుకు ఆయన వానితో 42 కూడా చదవండి సార్. 42, 43. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అందుకు ఆయన వానితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. యేసు ప్రభువారు దొంగతో ఏం చెప్తున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా చెప్తున్నాడంటే, నిశ్చయంగా చెప్తున్నాడంటే టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. యేసుక్రీస్తు వారు అసలు ఈ రెండు దొంగల మధ్యలో ఎందుకు వేలాడబడ్డారు, ఎందుకు ఉంచబడ్డారు అన్న విషయాన్ని మనం ఒకసారి గమనించాలి. తండ్రి అయిన దేవుడు ఏం చేసినా సరే దానికి ఒక పరమార్థం ఉంటుంది. ఆయన జ్ఞానముతో సమస్తము జరిగించు దేవుడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ వచనం కూడా ప్రవచించబడింది ఎక్కడంటే యెషయా సువార్త 53:12 ఇందాక చదివిందే ఒకసారి మళ్ళీ చదివినట్లయితే యెషయా 53:12 అనేక పాపములు భరించుచు చదవండి. తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనం చేశాను. తర్వాత కంప్లీట్ ఫస్ట్ కావున గొప్పవారు నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు పళ్ళ సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణం నందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన చాలండి. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. ఈ వాక్యం ఇక్కడ నెరవేర్చబడిందా లేదండి? ఈ దొంగలైన మామూలు దొంగల బైబిల్ తెలియజేస్తుంది వాళ్ళు బందిపోటు దొంగలు అంటారు, లేదా నోటోరియస్ క్రిమినల్స్. అటువంటి వారిని సిలువ శిక్ష వేశారంటే వాళ్ళు ఎంత గొప్ప దొంగలో ఎంత పెద్ద దొంగలో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. అటువంటి వారు ఏం చేశారంటే ఏంటండి, పాప ప్రతినిధిగా యేసుక్రీస్తు వారు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. మనం అనుకుంటూ ఉంటాము ఈ దొంగతో ఒకడు మంచివాడు, ఇంకొకటి చెడ్డవాడు, అందుకే ఒకటి రక్షణ పొందాడు, వేరేవాడు నరకానికి వెళ్ళిపోయాడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం లేఖనాల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని మామూలుగా ఎంతకాలం వేలాడదీశారంటే, ఎంత సమయం వేలాడదీశారంటే 9 గంటల నుంచి 3 గంటల వరకు ఈ ప్రాయంలో వేలాడదీశారంటే. ఈ సమయంలో ఫస్ట్ ఏం జరిగిందంటే ఈ ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు వారిని దూషించారంట. యేసుక్రీస్తు వారిని అవహేళన చేశారని చెప్పేసి ఏం చెప్పట్లేదు, వాక్యమే చెప్తుంది. ఎక్కడంటే మత్తయి సువార్త 27:41-44 చదివినట్లయితే, మత్తయి సువార్త 27:41-44 వరకు. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన వారి నమ్మును. వారు దేవుని యందు విశ్వాసం ఉంచెను. నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించమని చెప్పిరి. ఆయనతో కూడా శిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించింది. ఇక్కడ ఏం చెప్పబడుతుందండి 44లో, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు అలాగే ఆయనను నిందించిరి. ఇక్కడ ఒకరు కనిపిస్తున్నారు, ఇద్దరు కనిపిస్తున్నారు. దొంగలు అంటే ఎంతమంది అండి? ఇద్దరే కదా. చూసారండి, ఈ దొంగలు కింద యేసు ప్రభు వారి శత్రువులు పలుకుచున్న మాటలు విని ఆ శాస్త్రులను పెద్దలను యేసు ప్రభు వారిని అవహేళన చేయుచుట విని వీళ్ళు కూడా యేసుక్రీస్తు వారిని అవహేళన చేయుట ప్రారంభించారంట.
ఎందుకంటే మానవ హృదయం అనేది మోసకరమైనది. ఇప్పుడు 10 మంది వచ్చి ఎవరు చెప్పారంటే అది నిజం అనుకుంటారు అన్నమాట. ఆ రీతిగా ఈ దొంగలు కూడా వారితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దేవుణ్ణి దూషించడం జరుగుతుంది. తర్వాత ఏమైందంటే రక్షించబడడానికి ఆ మనుష్యుడు చివరి దశకు వచ్చాడు. ఆ దొంగ ఏ దశలో ఉన్నాడంటే చివరి దశలో ఉన్నాడంట. ఇంకా మరణమే తర్వాత ఇంక చేసేది ఏం లేదు. ఆ సమయంలో ఏం చేశాడంటే ఆయనను పరిశుద్ధాత్మ పట్టుకున్నాడు. ఆ దొంగని పరిశుద్ధాత్మ తాకింది. ఆయనకు పశ్చాత్తాపం ఎలా కలిగిందంటే ఆయన కండిషన్ ఆయనకి గుర్తుకు వచ్చింది. రిపెంటెన్స్ అనేది ఎలా వస్తుందంటే రిపెంటెన్స్ ఇస్ ఏ రియలైజేషన్ ఆఫ్ అవర్ లాస్ట్ కండిషన్. పశ్చాత్తాపం అంటే మన కోల్పోయిన స్థితిని గ్రహించడం, మన వినాశనానికి కారణమైన వాటిని గుర్తించడం. పశ్చాత్తాపం అంటే అది దేవుని పరిశుద్ధాత్మ సన్నిధిలోనే జరగాలి, దేవుని సమీక్షంలోనే జరగాలి, దేవునికి చెప్పే జరగాలి. ఇలాంటి రిలైజేషన్ ఆయనకి ఎలా వచ్చిందంటే కింద రోధిస్తూ కొంతమంది స్త్రీలు యోహాను కూడా ఆ శిలువ కింద కనిపించాడంటే ఎందుకు ఈయన గురించి ఏడ్చుచున్నారని చెప్పేసి ఆ దొంగ ఆలోచించాడంట. తర్వాత చూసినట్లయితే కింద నుంచి ఇంతమంది యేసు ప్రభు వారిని దూషిస్తూ అవమానపరుస్తూ ఉన్న యేసు క్రీస్తు వారు వారి గురించి ప్రార్థన చేశారు, కానీ వారిని తిరిగి ఒక మాట కూడా అనలేదంట. ఏం చేశాడంటే తండ్రి అయిన దేవునికి విన్నపం చేస్తున్నాడంట, వీరిని క్షమించు ప్రభు అని. అదే కాదు, శిలువ మీద వేయబడినప్పుడు ఎవరైతే ఏ నేరం చేశారో ఆ నేరాన్ని ఒక బోర్డు మీద రాసి శిలువ పైన అంటిస్తారంటండి. యేసు క్రీస్తు ప్రభు వారికి ఏ నేరం చేశారని అంటించారంటండి INRI అని చెప్పేసి ఒక సింబల్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫోటో చూసినప్పుడైతే క్రాస్ సింబల్ ఫోటో చూసినప్పుడైతే మనకి తెలుస్తుంది. దాని అర్థం ఏంటంటే ఈసస్ నాజరియస్ రెక్స్ లిదారియం. దాని అర్థం ఏంటంటే నజరేయుడైన యేసు యూదుల రాజు. నజరేయుడైన యేసు యూదుల రాజు. ఏంటిది? ఇది తప్ప? ఇది ఆయన చేసిన నేరమా? ఈ పక్కన ఉన్న వాళ్ళందరికీ బాగానే ఉందంటండి. వీళ్ళు బందిపోటు దొంగలు, చంపేసిన వారు మనుషుల్ని నరకం చేశారు అని చెప్పేసి వాళ్ళ ప్లేట్ మీద వాళ్ళు చేసిన నేరాలు బాగానే ఉన్నాయంట. యేసు క్రీస్తు వారి ప్లేట్ మీద ఏమైనా ఉందంట? యూదుల రాజు అని చెప్పేసి ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ చూసిన ఆ దొంగకి ఎక్కడో మనసులో మార్పు అనేది స్టార్ట్ అయిందంటండి. ఎక్కడో ఆ మనుషుడికి మార్పు అనేది స్టార్ట్ అయ్యి అప్పుడు రియలైజేషన్కి వచ్చాడు, పశ్చాత్తాపానికి వచ్చాడు. అప్పుడు పక్కన ఉన్న దొంగ ఇంకా రాలేదన్నమాట. లెఫ్ట్ సైడ్ ఉన్న దొంగకి ఇంకా రియలైజేషన్ రాలేదు, పశ్చాత్తాపం రాలేదు. అతను ఇంకా యేసు ప్రభువుని తిడుతానే ఉన్నాడు. ఇంకా తిడుతున్నప్పుడు ఇప్పుడు ఇతను ఏం మాట్లాడాడో ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 23:40-41 ఒకసారి చదువుతారా? అయితే రెండో వాడిని చదవండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు వరకు తిట్టేశాడు పొద్దున్న నుంచి. పశ్చాత్తాపం వచ్చిన తర్వాత పక్కన ఉన్న దొంగకి ఏమని చెప్తున్నాడంటే ఈయన ఏ తప్పిదము చేయలేదు, మనకైతే ఇది న్యాయమే, ఈ శిలువ శిక్ష, ఈయన మాత్రం నీతిమంతుడు అని చెప్పేసి పక్కన ఉన్న దొంగకి ఈ దొంగ సాక్ష్యం చెప్పుచున్నాడంటండి. చూసారండి? ఇక్కడ మారు మనసు పొందిన ఈ దొంగని మనం చూడగలుగుతున్నాం. 4వ పాయింట్ మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క రక్షకత్వం. యేసు క్రీస్తు వారు ఈ భూలోకంలోనికి ఎందుకు వచ్చారండి?
లోక సువార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పానని చెప్పేసి లేఖనంలో రాస్తుంటుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు క్రీస్తు వారు ఆ మరణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక పాపిని పరలోకమునకు తీసుకువెళ్ళారని, రక్షించి పరలోకముకు తీసుకువెళ్ళారన్న సంగతిని మనం గ్రహించాలి. పొద్దు నుంచి నువ్వు నన్ను తిట్టవు కదా, నేను నీకు క్షమించను, నువ్వు నరకానికి పో అని చెప్పేసి దేవుడు అంటే ఆ మనుషుడు ఇంకేమైనా మారుతాడండి? ఆ మనిషికి వచ్చిన మార్పుకి యేసయ్య తన రక్షణను అందించి ఆ పాపిని ఆ పరదేశిలోనికి తీసుకువెళ్ళాడన్న సంగతిని మనం గ్రహించాలి. 5వ పాయింట్ మనం చూసినట్లయితే ఆత్మీయంగా పొందిన మార్పులు. మరణాపాయ స్థితిలో ఆ దొంగకి కలిగిన మార్పులని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మొదటిగా ఏంటంటే భవిష్యత్తు గురించి విశ్వాసము. భవిష్యత్తు గురించి విశ్వాసం ఆ దొంగకి కలిగిందంటండి. రెండవగా చూసినట్లయితే అతను చేసిన పాపముల మీద అతనికి అవగాహన కలిగిందంటండి. అతను ఏ పాపము చేశాడో, ఎంత దుర్మార్గంగా ఈ లోకంలో జీవించాడో అతనికి అవగాహన కలిగిందంటండి. మూడవది ఏంటంటే క్రీస్తు పాపము తెలియని వాడు అని సాక్ష్యం చెబుతున్నాడంటే క్రీస్తు ఏ తప్పిదం చేయలేదు, క్రీస్తు పాపం చేయని వాడు నీతిమంతుడు అని చెప్పేసి ఆ పక్కన ఉన్న దొంగకి సాక్ష్యం చెప్పుచుండట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా చూసినట్లయితే దేవునిగా క్రీస్తుని గుర్తించాడు. నా పక్కనున్నది ఒక దైవ కుమారుడు అని చెప్పేసి ఈ దొంగ గుర్తించడం జరుగుతుంది. 5వదిగా చూసినట్లయితే యేసు క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించాడు. యేసు క్రీస్తు ప్రభువాన్ని తన రక్షకునిగా అంగీకరించుట మనం చూస్తున్నాం. 6వదిగా చూసినట్లయితే యేసు క్రీస్తు రాజ్యమందు విశ్వసించాడు. యేసు క్రీస్తు వారికి ఇంకొక రాజ్యం ఉందని, ఆయన అక్కడ పరిపాలన చేస్తాడని ఆయన విశ్వాసం ఉంచినట్లు మనం ఈ లేఖనాల్లో చూసినట్లయితే తెలుస్తూ ఉంది. 6వ పాయింట్ ఏంటంటే మరణము తర్వాత మనకొచ్చు గమ్యస్థలము. మరణం తర్వాత మనకొచ్చు గమ్యస్థలము. ఈ లేఖనం మనం చూసినట్లయితే యేసు క్లియర్గా మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్తున్నాడు. నీతిగా బ్రతికినట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటండి, పరదేశంలోనికి వెళ్తావని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఆయన మాటలను చెప్తూ ఉన్నారు. నీవు పాపపు బ్రతుకులలో బ్రతికి లోకానుసారంగా జీవించి ఇష్టానుసారంగా తిరుగులాడుచు బ్రతికినట్లయితే నీకు నరకము తథ్యము. కానీ యేసుక్రీస్తు వారు నా కోసం బలి అయ్యారు, నా కోసం రక్తం చిందించారు. ఆ రక్తము క్రేదముగా మార్చి నన్ను కొన్నారు. ఆయనలో నేను రక్షింపబడతానని నేను నమ్మినట్లయితే మనందరం కూడా పరదేశంలో ఆయనతో కూడా ఉంటామన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ వాక్యాన్ని మన ఇంటిలో దీవించిన కాక ఇక్కడితో ముగిస్తున్నాను. టైం కూడా చాలా